అనుకున్నట్టే we were tested positive. I started getting lower back pain. 9 months పెయిన్ ఒకటేసారి వస్తే ఎలా ఉంటుంది? నాకే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు జాహ్నవి. ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింటుంది. ఎస్, ఇట్స్ అబౌట్ కోవిడ్. పెద్ద కొత్తగా ముందు అందరు చెప్పేదే, 3 ఏళ్ళగా ఎప్పుడో వచ్చింది, ఇప్పటి వరకు మనల్ని ఇట్లనే ఆడిస్తూనే ఉంది. ఏం కొత్తగా చెప్పబోతున్నావు? కొత్తగా ఏం లేదు, ఉన్నదే చెప్తున్నాను. చాలా మందికి మీకు తెలిసిన విషయాలు ఉండొచ్చు, మీకు తెలియని విషయాలు ఉండొచ్చు. సో మీకు తెలిసిన విషయాలు అయితే లైక్ చేయండి, మీకు తెలియని విషయాలు ఏదైనా ఉందంటే చూసి అవునా ఇట్లా కూడా ఉన్నాయా అని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం తెలుసుకుంటున్నారు, నేను తెలియని విషయాలు ఏదైనా చెప్తున్నానంటే, మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా నా వీడియోని చూడండి, ఫుల్ ఆఖరి దాకా చూడండి వీడియోని. మీకు ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి అయితే నేను ఇస్తాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. ఈ కోవిడ్ మనల్ని మామూలుగా ఆడుకోలేదు, చాలా ఆడుకుంది. యు నో హౌ వీ సఫర్డ్ ఎమోషనలీ, ఫిజికలీ, మెంటలీ, ఫినాన్షియలీ, చాలా విధాలుగా మనం చాలా రకాలుగా కష్టపడ్డాం. స్టూడెంట్స్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతున్నారు. అంతెందుకు చిన్నపిల్లలు కూడా కష్టపడుతున్నారు స్కూల్ పోకుండా అని. బట్ నౌ ఇట్స్ ఓకే, ఫైన్, అంత బాగానే జరుగుతాను కాబట్టి, టచ్ వుడ్ బాగానే జరుగుతాను కాబట్టి సరిపోయింది. నేను కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలనుకుంటున్నాను అబౌట్ కోవిడ్ ఎస్పెషలీ. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ప్రీ కోవిడ్ సిమ్టమ్స్ అండ్ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్, అండ్ అఫ్ కోర్స్ కోవిడ్ టైంలో కూడా ఎలా ఫేస్ చేశాను అన్నది కూడా చెప్తాను. హౌ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ మై పేరెంట్స్. సో చాలా ఇబ్బంది పడ్డాము మా పేరెంట్స్కి కోవిడ్ వచ్చినప్పుడు. అఫ్ కోర్స్ నేను మా తమ్ముడు మాత్రమే ఉన్నాము. అండ్ మా నాన్నగారు యూస్ టు గో ఫర్ అఫీషియల్ ట్రిప్స్. సో అలా అఫీషియల్ ట్రిప్కి వెళ్ళి ప్రతిసారి, అంటే ఎవ్రీ 2 months కి అట్లా అఫీషియల్ ట్రిప్స్ పడతా ఉంటుంది. అండ్ హీ వెంట్ అండ్ హీ కేమ్ బ్యాక్. మ్యాండేటరీ కోవిడ్ టెస్ట్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. సో మా నాన్నగారు కూడా కోవిడ్ టెస్ట్ తీసేసుకున్నారు. January 2021 he has tested positive. At the time of సంక్రాంతి he has tested positive. అండ్ అఫ్ కోర్స్ వాడు లేట్ చేశారు, రిజల్ట్ రావడానికి లేట్ అయింది. ఒక 1.5 day అట్లా పట్టింది. సో బై ద టైం మమ్మీ కూడా పక్కనే ఉండడం వల్ల మేబీ మమ్మీకి కూడా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి ఇద్దరిని క్వారంటైన్ చేసేసాం అనమాట. అండ్ దెన్ అటిల్ స్టార్టెడ్. సో అఫ్ కోర్స్ సొసైటీ బాగా హెల్ప్ఫుల్ గా ఉండింది మాకు. నేను మా తమ్ముడే పేరెంట్స్ ని చూసుకున్నాము. దే వేర్ క్వారంటైన్ అండ్ ఫుడ్ అవన్నీ అట్లా అయినాయి. సో లక్కీలీ మై ఫాదర్ అండ్ మై మదర్ డెంట్ గెట్ మచ్ అఫెక్టెడ్ బై కోవిడ్. సో ఈవెన్ దో మా నాన్నకు వచ్చి వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా he was active enough because he keeps doing exercises, yoga, and his immunity power is quite good. So this is how it started for my parents. And 20 days తర్వాత బాగుంది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండ్ దే స్లోలీ గెటింగ్ రికవర్డ్. అంత బాగానే అయిపోయింది. సో మా పేరెంట్స్ ది ఏ ప్రాబ్లం రాలేదు. సో దే ఆర్ వెరీ గుడ్ బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో. మీరు చిన్న ఇష్యూస్ ఉంటాయి. సో దట్స్ ఫైన్, టోటలీ ఫైన్. కమింగ్ టు ఆర్ కోవిడ్, అంటే వాళ్ళకు వచ్చిన ఒక 3 months కి ఏప్రిల్ లో మేము ఎఫెక్ట్ అయినాం. నాకు మా తమ్ముడికి వచ్చింది. సో ద సిమ్టమ్స్ వాజ్ లైక్ ఫర్ ఎస్ హెడేక్. అండ్ సేమ్ మా నాన్నకు కూడా మైల్డ్ హెడేక్ ఉండింది. బట్ అసలు అది మామూలుగా వస్తుంది కదా హెడేక్ అనేది, కామన్ గా. అండ్ ఆఫీస్ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఉంటుంది కాబట్టి నాన్నకు అట్లా అనుకొని అంటే పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. నాకే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో నాకు సిమ్టమ్స్ అనేది హెడేక్ మామూలుగా లేదు, బీభత్సంగా హెడేక్ ఉండింది. ఇక్కడ నుంచి ఇదంతా లోపల అసలు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా హెడేక్ వచ్చింది లేదు. సో ఏం వేసుకున్నా కూడా టాబ్లెట్లు ఏది వేసుకున్నా కూడా తగ్గలేదు, నిద్రపోనివ్వలేదు, అసలు ఏంటి అర్థం కాలేదు. సో స్లోలీ వి స్టార్టెడ్ గెటింగ్ ఫీవర్. మమ్మల్ని క్వారంటైన్ చేసేసారు. సో నాకు మా తమ్ముడికి ఇద్దరికి ఒకటేసారి ఇట్లా సేమ్ ఇష్యూ, అంటే వాడికి హెడేక్ ఉండింది, వాడికి లైట్ గా ఫీవర్ స్టార్ట్ అయింది. సో వీళ్ళిద్దరికి ఒకటేసారి వచ్చింది కదా అని కొంచెం చిన్న భయంతో మమ్మల్ని క్వారంటైన్ చేసేసారు. అనుకున్నట్టే వి వర్ టెస్టెడ్ పాజిటివ్.
సో క్వారంటైన్ అయిన తర్వాత మాకు ఇనిషియల్ 3-4 days వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్. లైక్ హెడేక్ అండ్ ఫీవర్ అయితే ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నింది. అంటే లోపల చిన్న ఒక భయం ఉన్నింది, హౌ టు హ్యాండిల్ దిస్, ఏమైనా అవుతుందేమో. ఇమోషనల్లీ అయితే చాలా థాట్ ప్రాసెస్ రన్ అవుతున్నాయి. అండ్ ఆఫ్టర్ 5 days అంటే హెడేక్ అంతా లైట్ గా అట్లా తగ్గడం అంటే ఇట్ స్టాప్ కంప్లీట్లీ, లైట్ గా కాదు, ఆల్మోస్ట్ ఇట్ స్టాప్. సో గ్రాడ్యువలీ హెడేక్ అనేది తగ్గింది అనమాట. అండ్ ఇంకా 2 days లో లైక్ స్లోగా ఫీవర్ అయితే ఫ్లక్చువేట్ అవ్వడము, ఎక్కుతుంది దిగుతుంది ఎక్కుతుంది దిగుతుంది, అండ్ చెస్ట్ కంజెషన్ అవ్వడము, టేస్ట్ లాస్ అవ్వడము. దిస్ టేస్ట్ లాస్ వాజ్ లైక్ డిఫరెంట్ ఫీలింగ్ అది. సో దట్స్ హౌ ఇట్ వాస్ గోయింగ్ ఇనిషియలీ 6-7 days అట్లా. అండ్ స్లోలీ చెస్ట్ కంజెషన్ మొదలైంది. అంటే నైట్ ఊపిరి ఆడక ఒకలాగా అన్ఈజీగా, పొజిషన్ దొరకదు కాదు, కళ్ళు మూసుకుంటే ఇటు తిరగాల అటు తిరగాల, అసలు పడుకోవడానికి కంఫర్టబుల్ పొజిషన్ ఉండేది కాదు. అండ్ ఇదే రూమ్ లోనే నేను క్వారంటైన్ అయినాను, నేను మా తమ్ముడు. అండ్ నా గురించే చెప్తున్నాను, ఎందుకంటే మా తమ్ముడికి అంత ఎఫెక్ట్స్ ఏం చూపించలేదు. అండ్ హీ వాజ్ వెరీ లైక్ ఓకే, టేస్ట్ పోయింది వాడికి కూడా, బట్ he was not having any sort of problem anamata. One fine day, I think 11th or 12th day of COVID, I started getting lower back pain. ఆ లోవర్ బ్యాక్ పెయిన్ ఎలా ఉంది అంటే ఐ కాంట్ ఈవెన్ సే. అది కింద నుంచి ఏదో పొడిచి నొప్పి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఆ ఫోర్స్ లాగా అనిపించేది. అంటే అది లోపల గుంజడం, అది ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. అమ్మాయిలకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐ కెన్ సే లైక్ పీరియడ్స్ టైంలో అమ్మాయిలకి లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, మాక్సిమం లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అది మైల్డ్ గా వస్తుంది, ఆ నొప్పినే భరించలేము, కూర్చోడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది 1 month వచ్చే నొప్పినే మనం భరించలేము. జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఇది ఒక మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 9 months పెయిన్ ఒకటేసారి వస్తే ఎలా ఉంటుందో దట్ వాస్ ద పెయిన్. అండ్ నేను మాక్సిమం ఏ నొప్పినైనా కంట్రోల్ చేసుకోగలుగుతాను, బట్ ఐ స్టిల్ ఇట్స్ లైక్ ఎ నైట్ మేర్ టు మీ. అంటే ఏడుపు వచ్చేది నాకైతే, అది హారిబుల్ పెయిన్. నోబడీ క్యాన్ ఎక్స్పీరియన్స్ దట్, నోబడీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ పెయిన్. అండ్ నాకు మాత్రం ఉండేది, మా తమ్ముడికి అంతా ఏం లేదు. హీ వాజ్ ఓకే, కంప్లీట్లీ నార్మల్ అని చెప్పొచ్చు. నా కంపేర్ చేసుకుంటే వాడు నార్మల్ గానే ఉన్నాడు. పల్స్ రేట్ వాజ్ ఇనిషియలీ ఒక 120-130 అట్లా పోయేది. అండ్ ఆక్సిజన్ వాజ్ ఫైన్, ఇట్ వాజ్ ఓకే. బట్ స్టిల్ వీ యూస్ టు చెక్ అవర్ సెల్ఫ్, లైక్ హోల్డింగ్ మై బ్రెత్ ఫర్ లాంగర్ పీరియడ్, లైక్ ఒక 10 seconds హోల్డ్ చేయగలుగుతాను. నేనైతే మామూలుగా నా బ్రెత్ ని ఒక 50 to 60 seconds ని హోల్డ్ చేయగలుగుతాను. బట్ ఆ టైంలో ఒక 10 seconds కూడా నేను హోల్డ్ చేయలేకపోయాను. వెన్ ఐ క్లోజ్ మై నోస్ అండ్ ఐ లాక్ మై చిన్, ఐ కాంట్ హోల్డ్ మై బ్రీత్ ఫర్ 10 seconds ఆల్సో. వెంటనే లోపల నుంచి దగ్గు, ఆ దగ్గు కూడా పొడి దగ్గే. అండ్ వన్ థింగ్ టు బి నోటెడ్, మాకు ఎవరికి దగ్గు రాలేదు. మాకు ఎవరికి కోవిడ్ వచ్చినప్పుడు దగ్గు అయితే లేదు. బట్ అప్పుడప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఉండేది లోపల, లైక్ కొంచెం ఏదైనా ఫోర్స్ చేస్తుంటే ఆ దగ్గు వస్తే ఫోర్స్ గా వచ్చేది ఒక్కసారికి, అంతే. ఇట్ వాజ్ లైక్ దాట్. మేము ఏ టాబ్లెట్స్ తీసుకోలేదు. వి టుక్ ఓన్లీ విటమిన్ సి, జింకోవిట్ అండ్ డోలో, అఫ్ కోర్స్ దట్స్ ఇట్. బట్ ఈ చెస్ట్ కంజెషన్ అనేది నాకు ఎక్కువ ఉండేది. దానికి మేము ఒక చిన్న ప్రాక్టీసెస్ చేస్తున్నాం. ఈవెన్ మా పేరెంట్స్ కి కూడా పనికొచ్చింది అనమాట. సో అది ఏంటనేది మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. As you can see, it is Ambitech. It is from Ambitech. It's a respiratory exercises. సో ఇది వచ్చి ఇన్హేలర్ లాగా అనమాట. ఇట్స్ ఒక గేమ్ లాగా, ఒక టైం పాస్ కూడా. ఈ రూమ్ లో మీరు చూస్తున్నారు కదా, ఈ రూమ్ ఇంతే ప్లెయిన్ గా ఇట్లానే ఉంటుంది. సో ఐ షో యూ హౌ ఇట్ ఇస్ అండ్ ఇట్ వర్క్స్. సో ఇట్ ఈస్ బేసికలీ విత్ లైక్ 3 ట్యూబ్లు ఉంటాయి ఇక్కడ. ఇట్లా 3 ట్యూబ్స్ ఉంటుంది. ఇట్లా ఒక పైప్ ఇచ్చింటారు, 3 balls ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి ఈ పైప్ ని ఇట్లా ఇన్సర్ట్ చేసేసి, సో యూ నీడ్ టు ఇన్హేల్ అనమాట. ఎంత ఇన్హేల్ చేయగలుగుతా అంత ఇన్హేల్ చేసేసి, ఈ 3 balls అయితే పైకి వెళ్ళి ఇట్లా స్టిక్ అవుతుంది. మనం ఇన్హేల్ చేసి హోల్డ్ చేయగలిగితే ఈ 3 వచ్చి పైకి వెళ్ళి ఇట్లా స్టిక్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు 10 seconds పైన హోల్డ్ చేయలేకపోతున్నారు అంటే ఇట్ షోస్ అనమాట. సో ఐ జస్ట్ షో యూ, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ హోల్డ్ నౌ ఫర్ లాంగర్ పీరియడ్. సో ఐ షో యూ హౌ ఇట్ వర్క్స్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, that's how it works. నేను ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు బికాస్ ఐ హ్యాడ్ మై ఫుడ్ నౌ. సో
ఐ కుడెంట్ హోల్డ్. సో దిస్ వర్క్డ్ మీ అ లాట్. దీనివల్ల చాలా, బట్ అప్పుడైతే నమ్మండి, ట్రస్ట్ మీ, ఇప్పుడు ఎంతసేపు అయితే హోల్డ్ చేశానో అంతే హోల్డ్ చేయగలిగాను. నాట్ ఈవెన్ 5 seconds అనమాట. ఠక్కుమని ఇప్పుడైతే వదిలినాను కదా, ఇట్లా వదలంగానే దగ్గు వచ్చేది. నా ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్రాప్ అవ్వడం అండ్ వీక్నెస్, ఐ కాంట్ టెల్ యూ. ఆ నడుము నొప్పి వచ్చినప్పుడు ఆ వీక్నెస్ అయితే అట్లనే పడేసింది. ఏదైనా కిందికి వెళ్ళి వంగి తీసుకోవాలి అంటే I used to bend like sideways and take the plate. It was very horrible. I can't say how it is. But ఇలా అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా తమ్ముడికి అయితే ఎక్కువ అవ్వలేదు కూడా. కోవిడ్ అలా గడిచిపోయింది. బట్ ఆఫ్టర్ కోవిడ్ వాజ్ ది యాక్చువల్ స్టోరీ. ఇట్ టర్న్డ్ our lives like anything. I can't even say that was the turning point, I say, but a turning point, it may give you a good hit and it may give you a good flop, a bad flop, sorry. So it gave us a bad flop. It was a very downfall anamata. Antala em jarigindi ante after covid everything went okay, and oka 40 days tarvata our doctor said you can have vaccination, and aa time ke ante 16+ ఉన్న వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. లైక్ we got the vaccination అని వస్తే మా నాన్న వచ్చి వ్యాక్సినేషన్ కి నాకు మా తమ్ముడికి దే హావ్ రిజిస్టర్డ్ అనమాట ఇన్ హిస్ ఆఫీస్. వాళ్ళు అక్కడే వేస్తారు అంటే, సో మేమైతే అక్కడే వెళ్ళి వ్యాక్సినేషన్ వేసుకున్న ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత వీ హ్యాడ్ యాజ్ యూజువల్ లైక్ ఫీవర్ ఫర్ 1 day అండ్ హెడేక్. నాకు ఎట్లా కోవిడ్ అయితే వచ్చిందో అలానే కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు కూడా ఆ 1 day ఆ 1 night బాగా డ్రాప్ అయిపోయింది. అంటే వాళ్ళు చెప్పారు 8 hours తర్వాత మీకు ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ జరిగింది. నాకు మా తమ్ముడికి అయితే ఒకటే లాగానే రియాక్ట్ అయింది. కోవిడ్ అయినా సరే ఇదైనా సరే. ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తున్నాము, అట్లాగనే మా మీల్స్ వచ్చి సాంబార్, పప్పు, రసం, చారు, ఇట్లాంటివి, మజ్జిగ, ఇట్లాంటివే ఉంటాయి అన్నమాట. సో అలా తీసుకొని అట్లా అన్నం వడ్డించుకొని తింటున్నప్పుడు మా తమ్ముడికి అయితే సాంబార్ కలుపుకున్న తర్వాత సడన్ గా లైక్ ఏంది స్మెల్ ఇట్లా ఉంది, ఏంది టేస్ట్ ఇలా ఉంది, నాకు ఏదో పాడైపోయింది అని చెప్పేసి వాడు లంచ్ వచ్చి కంప్లీట్ గా అవాయిడ్ చేసేసాడు. నాకు వద్దు, నాకు తినాలని లేదు, నాకేం బాగాలేదు అని చెప్పి. సో మా అమ్మ ఏంది అంత బాగానే ఉంది కదా, ఇప్పుడే చేసినారు, అఫ్ కోర్స్ మధ్యాహ్నమే చేసింది, మధ్యాహ్నం పెట్టింది, వీడేదో పాడవుతుంది అని చెప్తున్నాడని అర్థం కాలేదు. బట్ ఓకే వాడి కడుపు బాగాలేదేమో అనుకుని లైట్ తీసుకున్నాం. సో అలా నైట్ డిన్నర్ కి ఉప్మా చేస్తే నేను తినేసా, నాకేం అనిపించలేదు. బట్ మా తమ్ముడికి అయితే చాలా ఏమంటారు, అది తినలేకపోతున్నా, వాంతికి వస్తానని చెప్పి ఇప్పటికీ నాకు ఆ సీన్ కళ్ళ ముందు గుర్తుంది. వాడు ప్లేట్ తీసుకొని వెళ్ళి బాల్కనీలో కూర్చొని తింటున్నాడు, కంట్లో నీళ్లు ఉన్నాయి. సో ఇది ఏంటి, ఏం మాకు అర్థం కాలేదు 2 days కి. ఏదో అంటున్నాడులే అని అనుకుంటాను. బట్ మామూలుగా వాడు బాగా తినేవాడు, వాడు అంత బాగా తినే మనిషి. ఇప్పుడు అసలు తినబుద్ధే కావట్లేదు, వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది అంటే నాకు ఇక్కడ నుంచి డ్రైనేజ్ స్మెల్ వస్తుంది అంటున్నాడు. హీ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ హీ కంపేర్ ఇట్ అస్ డ్రైనేజ్ స్మెల్ ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వరకు ఓకే, వన్స్ అది ఇక్కడ చూ అయ్యే టైంలో నాకు ఇక్కడ డ్రైనేజ్ స్మెల్ వస్తుంది. గ్యాస్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఆ ఫుడ్ ఇక్కడ ట్రావెల్ అయ్యేసరికి నాకు ఒకలాగా స్మెల్ అది లోపలికి పోనివ్వట్లేదు. ఒకవేళ ఫోర్సబుల్ గా లోపలికి తోస్తే అది బయటకు వచ్చేస్తుంది. సో దాట్స్ హౌ ద సిచ్యువేషన్ వాస్. ఇది దేని వలనో మాకు అర్థం కాలేదు, నాకు ఏంటిని అర్థం కావట్లేదు. వాడేమో తినట్లేదు తిండి, అండ్ స్లోగా నాకు రావడం స్టార్ట్ అయింది. వాడికి వచ్చిన ఒక 1 week కి నాకు మెల్లిగా, 1 week కాదు, ఐ థింక్ 3-4 days కూడా నాకు మెల్లిగా అనమాట, లైట్ గా. ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకు ఈ స్మెల్ ఇట్లా వస్తుంది, ఎందుకు ఈ టేస్ట్ ఇలా మారిపోతుంది, ఏంటి కారణం దీని వెనక అనేది మాకేం అర్థం అవ్వలేదు. సో స్లోగా తిండి తగ్గించేసాము. హీ యూస్ టు హ్యావ్ ఓన్లీ చపాతీ. సో వాడు అస్సలు వాడికే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. వాడికి కోవిడ్ టైంలో తక్కువ ఎఫెక్ట్ అయింది, బట్ కోవిడ్ తర్వాత వాడికి ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో 1000 మందికో 5000 మందికో ఒకరికే వస్తుంది, ఒకరికో ఇద్దరికో వస్తుంది. ఒకరిద్దరం అదృష్టవంతులం మాకే వచ్చింది. లేదు డాక్టర్ ఏమన్నారంటే ఇట్స్ ఆల్ ఫ్యాక్టరీ ప్రాబ్లమ్ అని. అంటే సెన్సస్, కొన్ని సెన్సెస్ ఉంటాయి, అది రియాక్ట్ అవ్వట్లేదు. అంటే కొన్ని తీసుకోగలుగుతుంది, కొన్ని తీసుకోవట్లేదు. ఏది తీసుకుంటుంది, ఏది తీసుకోవట్లేదు అనేది మాకు అప్పటికి అర్థమే కాలేదు. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15 to 16 days వీ డిడ్ంట్ హ్యావ్ అ ప్రాపర్ ఫుడ్. ఉత్త చపాతీలు అది దీని తింటాను, నో మిల్క్ ప్రోడక్ట్స్. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ మిల్క్ ప్రోడక్ట్స్. అగైన్ వాడికి నాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి.
వాడు కొన్ని తినగలిగేటివి నేను తినలేను, నేను తినగలిగేటివి వాడు తినలేడు. సో ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ లైక్ పేరెంట్స్ కి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఈ సిచ్యువేషన్ నుంచి మాకు అసలు ఎలా బయటపడాలో అర్థమయ్యేది కాదు. ఎన్ని రోజుల్లో తగ్గుతుంది ఇది అనేది కూడా తెలియదు. కొందరికి ఏమో 3 months లో తగ్గిపోతుంది అన్నారు, కొందరికి 6 months లో తగ్గుతుంది, కొందరికి 8 months లో తగ్గుతుంది, కొందరికి 1 year లో తగ్గుతుంది, కొందరికి అసలు తగ్గకపోవచ్చు అని డాక్టర్ అంటారు. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు అన్నారు. ట్రీట్మెంట్ అంటే మాకు జస్ట్ ఏం చెప్పారంటే కొన్ని స్మెల్ చేయమని చెప్పారు. అంటే కొన్ని 6 items ఇచ్చి ఇట్లాంటివి మీరు స్మెల్ చేస్తూ ఉండొచ్చు, లైక్ అవన్నీ డిఫరెంట్ స్మెల్స్ అన్నమాట. ఆ స్మెల్ వల్ల మాకు ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటుందేమో, మేబీ ఇట్ మే హెల్ప్ అస్ అన్నట్టు చెప్పారు. బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ అనేది మాకు అర్థమైపోయింది. సో హౌ డిడ్ వీ సార్ట్ అవుట్? ఇది సార్ట్ అవుట్ అయ్యే పని కాదు. సో ఎలా సార్ట్ అవుట్ చేసుకున్నారు? ఇప్పుడు ఏమైనా తినగలుగుతున్నారా అంటే నో, అఫ్ కోర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫుడ్. సో కొన్ని మా అమ్మాయి ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టింది. ఓకే, అట్లయితే ఖచ్చితంగా ఉండదు, అన్ని తినలేకపోవడం అట్లయితే ఖచ్చితంగా ఉండదు, ఏదో ఒకటి తినగలుగుతారు. సో అది ఏంటి అనేది అమ్మ వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టింది. అమ్మ వచ్చి ఎలా అంటే, ఓకే, ఇజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్, లైక్ ఒకవేళ పప్పు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పప్పు పడుతుందా, లేకపోతే పప్పులో ఉన్న ఇంగ్రీడియంట్స్ పడట్లేదా? సో దిస్ ఇస్ హౌ షీ స్టార్టెడ్ అనలైజింగ్ ఇట్ అండ్ ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టింది. ఓకే, ఒకసారి పప్పుని వేయించి చూద్దాము సెట్ అవుతుందా లేదా, అట్లా ట్రై చేయడం మొదలుపెట్టింది. షీ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ అస్ అనమాట. సో వన్స్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మాకు కొన్ని అర్థమైనాయి. ఓకే, వేయించిన పప్పు అయితే వేయించి ఆ పప్పును ఉడికిస్తే వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ఇట్. అండ్ మేజర్ థింగ్ వాజ్ ఆనియన్ అంటే అస్సలు పడదు. ఆనియన్ వేయిస్తున్నారన్నా కూడా పారిపోయే వాళ్ళం అక్కడి నుంచి, బికాస్ దట్ స్మెల్, దాంట్లో ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దేర్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. అది ఒకవేళ పంటి కింద పడినా, ఫోర్సబుల్ గా తినడానికి ట్రై చేసినా కూడా అది బయటకు వచ్చేదన్నమాట. సో వీఆర్ గెటింగ్ బెటర్, ఐ కెన్ సే ఓన్లీ బెటర్, బట్ నాట్ కంప్లీట్లీ ఆల్ రైట్. వీఆర్ క్యూర్డ్ అని నేను చెప్పాను. వీఆర్ స్టిల్ హ్యావింగ్ దట్ ఆనియన్ ప్రాబ్లమ్. ఐ కాంట్ ఈట్ ఆనియన్ బట్ ఐ కెన్ ఈట్ గార్లిక్. అనుకుంటామే కానీ ఫిజికల్ గా కాదు, కానీ మెంటల్ గా చాలా 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 డౌన్ అయ్యాం. బికాస్ పండగలకి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లిటరలీ ఐ క్రైడ్ వన్ డే బికాస్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అన్ని రకాల వంటలు ఉన్నాయి, కానీ మాకు మాత్రం స్పెషల్ గా ఒక టైప్ వంటకం ఉంటుంది, అండ్ విచ్ వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఇట్. ఇట్ డజంట్ టేస్ట్ మచ్ బెటర్, బట్ వీ కాంట్ ఈట్ దట్. నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఉన్నాయి, కానీ అదైతే నేను తినలేను. ఇట్ సిమ్టమ్ వాజ్ వెరీ హారిబుల్ ఫర్ అస్. ఇది ఇప్పటికీ మేము కోలుకోలేకపోతున్నాము. ఇది మాకే కాదు, ఇంకొకరికి కూడా జరిగింది. సో డిఫరెన్స్ చెప్తున్నా, హౌ ఇట్ హ్యాపెండ్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండ్ డిఫరెన్స్ ఇస్తున్నాను. అమ్మకి ఫ్రెండ్ ఉన్నారు, ఆమెకి ఒక ఫ్రెండ్, అంటే దే ఆర్ నైబర్స్, ఫ్రెండ్స్ అని చెప్పలేము, దే ఆర్ నైబర్స్. వాళ్ళ కూతురికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత she got this symptom, but they don't know that this is what is happening with them. కానీ అది ఎలా ట్రీట్ చేయాలో తెలియక వాళ్ళమ్మ ఫోర్స్ చేస్తుంది, అదే ఫుడ్ తినమని ఫోర్స్ చేస్తుంది, వేర్ షీ కాంట్ హ్యావ్ ఇట్. సో వాళ్ళమ్మ వచ్చి అదే ఫోర్స్ చేసి ఇలానే నువ్వు తినాలి, నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఆ అమ్మాయి షీఈస్ గోయింగ్ ఫర్ స్కూల్, అంటే మేబీ 12th అట్లా చదువుతుందేమో, అట్లా ఫోర్స్ చేస్తున్నారు. బికాజ్ నాటకాలు వేస్తుంది, తినట్లేదు, అన్ని నాటకాలే అని. బాగా హెల్దీగా ఉన్న అమ్మాయి, అన్ని తినే అమ్మాయి ఏమి తినట్లేదు అంటే ఆ పేరెంట్స్ కూడా అనలైజ్ చేయలేదు. బికాస్ దేర్ అవేర్నెస్ లేదు, వాళ్ళకి ఆ అవేర్నెస్ లేదు. ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఇలా ఫేస్ చేస్తారు మనుషులు అని. సో దీనివల్ల అఫ్ కోర్స్ ఆ అమ్మాయి కూడా ఇదే మెంటల్ ప్రాబ్లం అనేది ఫేస్ చేసి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఈజీ. ఎవ్రీబడి థింగ్స్ దట్ దీంట్లో ఏముంది, ఫోర్స్ చేసి కళ్ళు మూసుకొని తాగేయాలి, కళ్ళు మూసుకొని తినేయాలి. కళ్ళు మూసుకొని తినేస్తే దాని తర్వాత లోపల ఏం జరుగుతుందో నేనైతే మీకు చెప్పలేను. ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాదు. బట్ మీకు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లా సిమ్టమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ప్లీజ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దెమ్. అట్లా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంత ఫోర్స్ చేయడం వల్ల ఏ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఆ అమ్మాయికి ఏది పడుతుంది. మా అమ్మ అయితే లక్కీలీ మా అమ్మ అయితే మాకు ఎక్స్పెరిమెంట్ చేసింది. ఓకే, నా కూతురికి ఇలా చేస్తే పడుతుంది, నా కొడుక్కి ఇలా చేస్తే పడుతుంది. దిస్ ఇస్ హౌ షీ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ షీ స్టార్టెడ్ లైక్ ఎలా అయితే
పిల్లలకి ఇస్తే తినగలుగుతారు. సమ్హౌ దే షుడ్ ఈట్, బికాస్ పోకపోతే ఈ కరెక్ట్ ఈ ఏజ్ లో పోకపోతే ప్రోటీన్, మా తమ్ముడు ఇప్పుడే 19కి ఎంటర్ అయ్యాడు. సో వాడికి ఈ ఏజ్ లో కనుక పోలేదు అంటే ఇంకా ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు గెట్ ప్రోటీన్స్ అనమాట. అండ్ హీఈస్ వెరీ హైట్, వెరీ టాల్, 6'3" ఉన్నాడు వాడి హైట్. వాడి హైట్ కి వాడు ఆ బాడీ బిల్డ్ చేయకపోతే ఇట్ వుడ్ బి వెరీ 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 డిఫికల్ట్ ఫర్ హిమ్ టు మేనేజ్. సో ఇలా మేనేజ్ చేస్తూ టిల్ నౌ మేము ఉన్నాము. అండ్ ఇప్పటికి కూడా మాకు కంప్లీట్ గా క్యూర్ అయింది అంటే నేను అలా చెప్పను. మేబీ కొన్ని విషయాలకి, కొన్ని తిండికి మేము అలవాటు పడేసాము. లైక్ ఇలానే ఉంటుంది, ఇంకా తగ్గేంత వరకు యూ హ్యావ్ టు ఫేస్ దిస్, బట్ ఫార్ బెటర్ అని అనుకోవచ్చు. ఈవెన్ పేరెంట్స్ కి అయితే కొంచెం కష్టంగానే ఉంది. ఇనీషియల్ 6 months, లైక్ 4-5 months అయ్యో ఏం తినట్లేదు, ఇది తినలేకపోతున్నా, అది తినలేకపోతున్నా, అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎవరింటికైనా బర్త్డే పార్టీస్ కి కానీ ఆర్ ఎక్కడికైనా పిలిస్తే దీంట్లో ఉల్లిపాయలు ఉన్నాయా, నేను ఇది తినలేను అని చెప్తుంటే how embarrassed you will feel. Like that it was. So it was completely a very very tough task ఇది మా ఫ్యామిలీకి అందరికి. అండ్ ఇలా అందరికి చాలా మందికి కోవిడ్ వచ్చింది రిలేటివ్స్ లో, బట్ ఎవరికి పోస్ట్ కోవిడ్ సిమ్టమ్ గా ఇలా లేదు. ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ దిస్ అనే ఒక చిన్న మోటివ్ తో వీ స్టూడ్ అప్ అండ్ వీ హెల్ప్ ఈచ్ అదర్. మై ఫ్యామిలీ మెంబర్స్ లైక్ హెల్ప్డ్ అస్ వెరీ వెల్. అండ్ మా అమ్మ కనుక అంత ఎక్స్పెరిమెంట్ చేయకపోయింటే మేబీ వీ వుడ్ హావ్ బికమ్ ఈవెన్ మోర్ వీక్. మా కరెక్ట్ ప్రోటీన్ అందేది కాదు. అండ్ సో అలా చాలా మంది ఫోర్స్, ఇలాంటి అవేర్నెస్ లేక చాలా మంది ఫోర్స్ చేసి తినిపిస్తున్నారు చేయిస్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో లుక్ అకార్డింగ్ టు దెమ్, లుక్ అట్ యువర్ చిల్డ్రన్. చాలా మంది చిన్నపిల్లలకి కూడా వచ్చింది. ఐ హావ్ డన్ సమ్ లిటిల్ రీసెర్చ్, చాలా చిన్నపిల్లలకి కూడా వచ్చింది. అంటే చిన్నపిల్లలకంటే దోస్ 15 years above or something like that. So that's how this post COVID symptom is. అండ్ ఇది ఫిజికల్ గానే కాదు, ఎమోషనలీ, మెంటలీ చాలా చాలా we went through all these things. ఎమోషనల్ గాను సరే, ఫిజికల్ గాను సరే, మెంటల్ గాను సరే, you need to get prepared for everything అనే దానికి దిస్ కోవిడ్ హాట్ మీ వెరీ వెల్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను వ్యూవర్స్ అందరికి, మీరు కనుక ఆర్ మీకు ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఇట్లా ఎవరైనా ఫేస్ చేస్తున్నారు అంటే ప్లీజ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దెమ్. లైక్ ఏది పడితే అది కాదు, బట్ అకార్డింగ్ టు దెమ్ వాట్ అంటే వాళ్ళకి ఏది పడుతుంది, వాళ్ళకి ఏది పడదు. ఎందుకంటే పడంది ఇలా పోయి ఫోర్స్ చేస్తే దట్ మే రియాక్ట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్ ఆల్సో. సో డోంట్ ఫోర్స్ దెమ్, ట్రై టు సిట్ అండ్ టాక్ టు దెమ్. దిస్ రియలీ హెల్ప్స్ అస్. చాలా మందికి తెలియదు అనే విషయం నేను పర్సనల్ గా చాలా మందిని మీట్ అయ్యాను, వాళ్ళకి ఎవరికి తెలియదు ఇట్లా కూడా ఒకటి ఉందా, ఇలా ఒక సిమ్టమ్ ఉందా అనేది కూడా చాలా మందికి తెలియదు. సో యూ నీడ్ టు గెట్ ప్రాక్టీస్, గెట్ యూస్ టు ఇట్ ఇన్ అ గుడ్ అండ్ హెల్దీ వే. సో ఫైనల్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను దట్ మీకు ఎవరైనా, మీకు రిలేటివ్స్ ఎవరైనా తెలిసిన ఆర్ మీ కలీగ్స్ ఇట్లా ఎవరైనా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇట్లా ఫేస్ చేస్తున్నారు అంటే ప్లీజ్ గివ్ దెమ్ యువర్ సపోర్ట్. ఒకవేళ వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇట్ మే గివ్ అ లాట్ ఆఫ్ హోప్ ఫర్ దెమ్ దట్ ఇది ఇలానే ఉండిపోదు అని ఒక హోప్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఐ ఫేస్డ్ అండ్ ఎవ్రీబడి హూ అండ్ ఆల్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ రియలీ జెమ్ ఐ కెన్ సే. బికాస్ ఇది తట్టుకోగలిగితే మీరు ఏదైనా తట్టుకోగలుగుతారు అన్నట్టు నా ఫీలింగ్ ఇప్పటి వరకు. సో యా, I wanted to end the video with this. ఇది మీకు ఆల్రెడీ తెలుసు అంటే లైక్ చేయండి, తెలియదు అంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా తెలియజేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకైతే ఉపయోగపడే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో నేను ఎప్పుడలా వీడియో చేస్తానో అప్పుడలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఆర్ నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.